అందరికీ నమస్కారం అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి దీపావళి పండుగ అంటేనే మరి పెద్దవాళ్ళకి, పిల్లలకి అని అసలు పెద్దవాళ్ళకన్నా పిల్లలకైతే ఎంతో ఆనందం. ఎందుకంటే వాళ్ళు టపాకాయలు పేల్చుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు కదా మాస్టర్స్. మరి ప్రతిరోజు నిత్యం ఈ దీపావళి పండుగ ఉండాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం రావాలన్నమాట. ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చేయడం ద్వారా మరి మనలో ఉన్నటువంటి సరికాని గుణాలన్నీ పోయి వెలుగు వైపుకు అంటే జ్ఞానం వైపుకు అడుగులు వేస్తాం. ఆ జ్ఞానం అనే వెలుగు మనలో ఉందనుకోండి, ఎంత దీప కాంతిలాగా ఎలా అయితే మరి దీపం పరబ్రహ్మ స్వరూపం ఉంటామో ఆ పరబ్రహ్మ స్వరూపం మనలో వెలిగించడం ద్వారా మనలో ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా మరి ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఎప్పుడు మన జీవితంలో ఆనందం అనేది పండుగ ప్రతిరోజు దీపావళి పండుగ మాస్టర్స్. మరి ఈ దీపావళి పండుగ మన పిల్లలకి ఇద్దాం మాస్టర్స్. మరి ఇవ్వాలి మన పిల్లలకి దీపావళి పండుగ నిత్యం ఉండాలి అంటే ధ్యానం అనే మరి జ్యోతిని వాళ్ళకు వెలిగించాలి. శ్వాస మీద ధ్యాస అనే ఈ యొక్క ధ్యానాన్ని వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిద్దాం మాస్టర్స్. వాళ్ళ జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా మరి ఎప్పుడు కూడా ఆనందంగా సాగిపోతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్.